నిర్మా, బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానంకు మధ్య తేడా ఏమిటి? బ్రహ్మజ్ఞానం ఇంకా ఆత్మజ్ఞానం ఆత్మ అంటే మన స్వయం స్వరూపం, మనమే స్వయంగా. అలా చూస్తే తాత్విక దృష్టితో తేడా లేనేలేదు. కానీ కల్పనతో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతుంది. బ్రహ్మ, పరబ్రహ్మ, ఆత్మ, పరమాత్మ, దీనికోసం మన కల్పనతో ప్రతి ఒక్కరూ వేరువేరుగా వేరు చేయాల్సిన వ్యాఖ్యలు చేస్తారు. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపాన్ని, నేను ఆత్మని. గీతలో బ్రహ్మస్య రూపాన్ని వివరించాడు. ఆత్మ శబ్ద ప్రయోగమే జరిగింది. ఎక్కడ చూసినా అక్కడ తమ స్వయం కోసం, తమ రియల్ స్వరూపం కోసం ఆత్మ శబ్దానికే ప్రయోగం జరిగింది. అరే, ఆత్మ టు ద పాయింట్ టచ్ చేస్తుంది. ఆ శబ్దం ఎగ్జాక్ట్లీ వెడుతుంది. బ్రహ్మశబ్దం సంస్కృతంలో నుండి వస్తుంది. ఆత్మశబ్దం అనేది ప్రచలితం శబ్దం, అందువల్ల సులువుగా అర్థం కాదు. ఆత్మశబ్దం తెలుసుకోవడానికి ఇంకా ఎగ్జాక్ట్ మీరు తెలుసుకోవాలని అంటే ఆత్మతోనే ఈ విషయం బాగా అర్థమవుతుంది. తెలిసిందా? కాస్త రిఫరెన్స్లో వస్తుంది, ఎగ్జాక్ట్నెస్లోకి వస్తుంది. నేను ఆత్మని, నేను ఆత్మని, నేను శుద్ధ ఆత్మని, నేనే పరమాత్మని. అంశం ఉంటుంది కానీ పూర్ణం, సంపూర్ణం, సర్వాంశం. మీ ఆత్మస్వరూపాన్ని పరమాత్మ అనబడింది. కానీ పరమాత్మ అదే పూర్ణ పరమాత్మని ప్రాప్తించుకుంటారో ఇదే మనసుతో, అప్పుడే మీరు కర్మమోక్ష ప్రాప్తిని అదే జన్మలో ఫైనల్ అయిపోతుంది, అదే జన్మకి తీరిపోతుంది. నిర్మ, వ్యాపారానికి సంబంధించి, సంసారానికి సంబంధించి కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఏంటంటే వెంటనే ప్రతిక్రమణ చేసినా కూడా నాతర్ స్వభావం ఉండదు కూడా. వ్యవస్థంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, అయినా కూడా దానికి ఉపాయం లేదు. అయితే దీంతో మేము ఏం చేయాలి? ఎందుకంటే మాకు దీంతో ముక్తి కావాలి. ఇంతే, ఏవైతే ఉన్నాయో వ్యాపారానికి సంబంధించి, సంసారానికి సంబంధించి ఇంతే చేయాలి. ఈ వ్యవహారాలు, సంసారపు వ్యవహార సాయం కానీ లేదా మీ ఫ్యామిలీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీ సొంత జాతి వ్యవహారం, బహుశా ఇవన్నీ అక్కర్లేదు. డిశ్చార్జ్ స్వరూపాలు, ఇందులో నుండి గ్రహించాల్సింది ఏమీ లేదు. దీన్ని పూర్తి చెయ్యాలి. పూర్తి చేసే మనం. కానీ నిర్మా, వెంటనే ప్రతిక్రమణ చేసినా కూడా మాకు ముక్తి దొరకట్లేదు. అందువల్లే ప్రతిక్రమణ ఒక వ్యక్తితో భేదాలు ఏర్పడినప్పుడు, కానీ అప్పుడే ఎప్పుడైతే మన సొంత ప్రమేయం ఉన్న చోట అర్థం చేసుకోవడంలో తేడా ఉంటే అక్కడ తెలుసుకోవడంలోనే వేగాన్ని పెంచాలి, తెలివిని పెంచుకోవాలి. వివేకం, సారం, అసారాన్ని ఈ విధంగా మనం సెపరేట్ చేయాలి. ఏది మనది, సారం కలది, ఏది అసారం కలది, ఇంత వివేకం మనకి ఉండాలి. ఇది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం అన్ని చోట్ల ఇన్వాల్వ్ అయిపోతాం, తన్మయాకారం అయిపోతాము. ఇంకా తర్వాత మనకి సుద్బుద్ధి ఉండదు. మనం ఏం చేయడం యోగ్యం, ఏది కాదు. మరి దీనికోసం తెలివిని పెంచడం మంచిది. ఈ ప్రపంచంలో ఎక్కడి నుండి ఇలాంటి జ్ఞానం దొరకదు. ఎక్కడ దొరికిందాన్ని, ఈ జ్ఞానాన్ని ఉపయోగించండి. తెలిసిందా? నిర్మా, దాదా దేవుడు ఇంకా శ్రీరామచంద్ర వాళ్ళిద్దరూ సంసారికంగా ఉండేవాళ్ళు. పంచం కాలానికి మహా విభూతియం కూడా.
వాళ్ళు సంసారంలో ఉంటూ కూడా వ్యాపారంలో కూడా ఉండేవారు, సంసారం కూడా ఉండేవాడు. కానీ వాళ్ళు ఎంత వేరుగా ఉండేవాళ్ళు అంటే, ఎలాగంటే రామచంద్ర గారు ఏం చెప్పారంటే, నేను వజ్రాల్ని బంగారాల్ని కాల్కూటు జహర్ కింద చూస్తాను. అయితే ఇలాంటి స్థితి ఎప్పుడు వస్తుంది? ఈ ప్రపంచంలో అన్ని విషయాలతో అంత డివాల్యుయేషన్ అవుతుంది. ఆత్మతో మాత్రమే అన్నిటికంటే విలువైనది, వాల్యుబుల్ వస్తువు. మొత్తం బ్రహ్మాండంలో ఏముంది? అక్కడ మన ఆత్మే ఉంది. ఈ ధృవీకరణ ఎప్పటి వరకు కాదో అప్పటి వరకు ఈ జ్ఞానం మీకు అర్థం కాదు. జ్ఞానులకు ఇదే అర్థం అవుతుంది. ఖచ్చితంగా ఆత్మనే సర్వసృష్టి అని, అందులో నుండే లభించే ఆనందం, దాని ముందు సంసారం ఏ రకమైన సుఖమూ లేదు అని. ఇంకా ఇదే విషయం మన జీవితంలో సరైన విధంగా అర్థం చేసుకోకపోతే అప్పుడు ఇలా ఇలా రెండు పడవల మధ్య ప్రయాణం సాగుతుంది. సంసారంలో తీయగానే ఉంటుంది, డబ్బులు వస్తే సంతోషంగా ఉంటుంది, పోతుంటే బాధగా ఉంటుంది. సత్సంగంలో ఉంటే, ఎక్కడున్నా సరే సత్సంగంలో ఉంటే చాలా బాగుంటుంది, కాస్త పంపింగ్ ఉంటుంది. మరి మునిగిపోయి కోల్పోతే సంసార సమస్యలో ఇవన్నీ మన మనసులో నుండి తొలగిపోతాయి. ఇలా ఉండకూడదు. కానీ నిర్మా, ఎంతైతే విత్తరాక్త వైరాగ్యం రావాలో అది రావటం లేదు. ఇక్కడ వైరాగ్యం అవసరమే లేదు. ఇక్కడ వితరత, అది కూడా తెలివితో రావాలి, కాస్త అహంకారంతో కాదు. ఈ వస్తువు తెలుసుకో. ఇవన్నీ చేస్తుంటే మనకి దొరికేదేమిటి? ఇంత సుఖం దొరికింది. ఇది సంసారంలో ఏ వస్తువునైనా పట్టుకుని చూడు, కాస్త దాని గురించి ఆలోచించు, దాన్ని ఎనాలిసిస్ చెయ్యి, తెలుస్తుంది ఇందులో సుఖం ఎక్కడుందని. ఎక్కడ చూసినా దుఃఖం లభిస్తుంది. భార్య దగ్గర సుఖం కోసం వెళ్తే చిన్న చిన్న మాటల్లో డిఫరెన్సెస్ వస్తాయి, ఆర్గ్యుమెంట్ అవుతుంది, మరి గొడవ అవుతుంది, గొడవలు కొట్లాట్లు అవుతూనే ఉంటాయి. పిల్లలు మాట వినరు, మన మనసు బాధపడుతుంది. మొత్తం రోజంతా ఇదే నడుస్తూ ఉంటుంది. లోపల శాంతి ఉండనే ఉండదు. ఇంత కూడా చేశాక కూడా ఇవన్నీ శాంతి ఏమాత్రం ఉండదు. ఇవి చేస్తుంటారు. ఏ విధంగా చేస్తారు? స్ఫూర్తితో చేస్తారు. సంసారంలో పూర్తిగా మూర్ఛితులే చేస్తారు, మోహంతో మూర్ఛితులే చేస్తున్నారు. మరి దానికి రిటర్న్ కూడా దొరుకుతుంది, అనుభవించాల్సి వస్తుంది. తెలిసిందా? నిర్మాయి జ్ఞాని ఏదైతే ఉందో, ఎవరికైతే శుద్ధి జ్ఞాన్, అతి జ్ఞాన్, మతి జ్ఞాన్, మనసుకు సంబంధించి వాళ్ళు తోడుగా ఉండేవారు. అయినా కూడా వీళ్ళు ఎన్ని సాధనాలు చేసేవారో, అయినా కూడా ఏం చేసేవారు? వీరి సాధన ఆత్మకి సంబంధించింది. సంసారం నుండి ముక్తి పొందడానికి, జాగ్రత్తగా ఉండడం కోసం అవేర్నెస్. అక్కడ క్రియలే లేవు. సాధన ముక్తి కోసం. బంధనం ఎక్కడి నుండి వస్తుందో అక్కడి నుండి ముక్తి పొందడానికి. నిరుమా, ఇప్పుడు అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే, ఎంత ఖర్చు అయితే జరిగిందో ఆ ఖర్చు మళ్ళీ మాకు రాదు. అది మొత్తం తెచ్చుకుంటానికి ఎంత ప్రయత్నం అంటే చేసామంటే, కానీ దానికి అంతమూ లేదు. దాని వెనక నేను చాలా డబ్బు ఖర్చు పెట్టాను. లక్షల రూపాయలు లంచం కింద ఇచ్చాను జనాలకి. ఇప్పటివరకైతే కనీసం నేను 25 లక్షలు లంచం కింద ఇచ్చేశాను. అయినా కూడా ఆ సొల్యూషన్ దొరకట్లేదు. ఏమంటే ఈ పద్ధతే తప్పు. లంచం ఇవ్వడం, మీ సొల్యూషన్ లంచం ఇవ్వడంతో తీరితే అది తిన్నగా కాదు. వ్యాపారంలో మనం ఏ బిజినెస్ చేస్తాము, దీనికోసమని మంచి భావనతో చెయ్యి. ఎంత అయితే అంత స్వచ్ఛతతో చెయ్యి, దాని ఫలితం కూడా చక్కగా ఉంటుంది. ఇలా మనలో ధైర్యం ఉండదు మన స్వచ్ఛతతో చేద్దామని. అందరి మాటలు విని మన మనసుల్లో అందరులా ఎలా చేస్తే అలాగే నేను చేస్తాను అనిపిస్తుంది. అలా చెయ్యక్కర్లేదు. నిజానికి మీరు అంటున్నారు డబ్బు ఇరుక్కుపోయింది ఎలా అని. ఏం తక్కువైంది? ఎందుకంటే దీనికి సొల్యూషన్ దొరకట్లేదు. లోటు మన పుణ్యందే. ఎవరు వచ్చి
ఏమీ చేశారని కాదు, ఇది మన పుణ్యం కూడా ఉంటుంది తోడుగా. మనం గత జన్మలో చేసుకుని వస్తాం కదా, ఆ పుణ్యమే ఈ జన్మలో. అయితే ఈ పాపకర్మంతో ముక్తి ఎలా పొందాలి? ఎందుకంటే పుణ్యకర్మ పుట్టించాలి కదా. ఏది అలా ఏమీ చేయలేము. వచ్చిన దాన్ని మీరు చేంజ్ చేయలేరు. ఇంత మాత్రం చేయొచ్చు, మీరెంత శాంతంగా ఉంటారో. శాంతంగా ఉంటే ధైర్యంగా పోరాడలేరు. ఓర్పు, శాంతం, ఇవన్నీ విషయాలు చాలా విలువైనవి. ఈ విషయాలన్నింటి వల్లే పాప సమయం అనేది పూర్తవుతుంది. అప్పుడు దానిని అనుభవించడం లోపల ఉంది కదా, లోపల నుండి ఉంటుంది, మీకు శాంతంగా ఉంటుంది. కానీ రుమా, ఒకటి మాత్రం ఒప్పుకోవచ్చు, ఏంటంటే ఈ పాపకర్మం వల్లే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా దాని తోడు ఇంకో విషయం ఏంటంటే పుణ్యకర్మం ఉండటం వల్లే నాకు నిరుమ దొరకాలని. ఈ రెండు వేరువేరు విషయాలు. వ్యవహారంలో మీరు కొంత పాపి, ఆధ్యాత్మికంలో ధర్మంలో మీరు పుణ్యం ఉంది, అది వేరు. ఇది రెండింటినీ ఒకే చోట చేర్చడం అవసరం లేదు. దీన్ని లాభం ఎక్కువగా తీసుకోవడం, ఇది పుణ్య విషయము, ఆధ్యాత్మిక విషయము. ఇంత పుణ్యం ఉంటే దానివల్ల లాభం కూడా ఉంటుంది అంటారు కదా. పాపం ఉదయిస్తే ఎప్పుడైతే అధర్మం ఉంటుంది అని, ధర్మంలో ఆత్మధర్మం ఉంటుంది. దాంతో లోపల అనుభవించాల్సిన పని లేదు. ఇంకా పాప సమయం కాస్త తొలగిపోతుంది. ఇంకా నియమం ద్వారా పుణ్యం ఉదయిస్తుంది. ఎప్పుడు రావాలో అప్పుడు. కానీ అందులో తన్మయత్వం చెంది, హృదయంలో తన్మయత్వం చెంది దుఃఖించి ఈ సమయాన్ని గడిపితే ఇక ఇంకా పెరిగిపోతుంది. అనుభవించే సమయం ఇంకా పెరిగిపోతుంది. అయితే సమయం ఉంటే ఇదే కాస్త సమయం సాల్వ్ అవుతుంది. మీ ఓర్పు ఉంచుకోవడం అవసరం. చూడు ఏమవుతుందో, ఎలా అవుతుందో చూస్తూ ఉండు. మన పని చేసుకుంటూ పోస్తూనే ఉండడమే. నా పెద్ద మా నుండి వేరైపోయింది, నన్ను పిలవదు. చిన్న కోడలకి నా ఇల్లు చూడమని రమ్మంది. ఆమె కాందవెల్లిలో ఉంటుంది, నన్ను పిలవలేదు. నాకు చాలా బాధగా అనిపించింది. దుఃఖించాల్సిన పని లేదు. మీరు ఎక్కడున్నారో అక్కడ సుఖంగా ఉన్నారు. తిండి, నివాసం అన్నీ దొరుకుతున్నాయి కదా. ఆమె ఏమంటుందంటే, నువ్వు అక్కడికి పోయి ఉన్నావు, నాకు ఇష్టం లేదు, అందుకనే నేను నిన్ను పిలవను అని. మునుపు మాత్రం ఏం పిలిచింది? ఇదివరకు పిలిచేదా? మునుపు పిలిచేది, ఇప్పుడు పిలవట్లేదు. అప్పుడు ఇల్లు అన్నీ అమ్మేసింది, తర్వాత చెప్పనే లేదు. నాకు బాధగా అనిపించింది. ఇంకా నాకు బాధ లేదు, కానీ నాకు మంచిగా ఉంటే చాలు. పిలవకపోతే నీ బాధ్యత పూర్తయింది, సంతోషించు. ఇప్పుడు ఈ వయసులో రావడం వెళ్ళడం ఏమిటి అవసరమా? హాయిగా భక్తి చెయ్యి, భగవంతుని ప్రార్థించు. తెలిసిందా? మనసులో బాధపడాల్సిన పని లేదు. పైగా కోడల్ని ఆశీర్వదించు. నువ్వు ఇలా చేశావు, నేను హాయిగా ఉండే ఛాన్స్ దొరికింది. ఇలా పిలవకపోతే నేను ఆత్మలో ఉండేందుకు ఛాన్స్ దొరికింది. ఇలా అనుకుని సంతోషించు. తెలిసిందా? నిర్మా, జై సచ్చిదానంద్. నాకు ఒక అమ్మాయి 13 ఏళ్ళు. ఆమె ఎలా అనిపిస్తుందంటే, నాకు ఆమె బిడ్డ కాదు, మా అత్తగారు అని. ఆమె నేను ఏది చెప్తానో అది అస్సలు చేయదు. ఆమె చెప్పేది నేను చేయాల్సి ఉంటుంది. దాంతో నేను ఎలా అడ్జస్ట్ అవ్వను. నేను దాని ముందు నేను చాలా తక్కువ అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ప్రతిసారి ఇలాగే అవుతుందా? కొన్నిసార్లు అవుతుందా ఇలా? నిజానికి ప్రతిసారి అవుతుంది. ఏ పని చేయదు.
కొన్ని అది ఏం చెబితే అది నేనే చేయాలి అన్నట్లుంటుంది. ఆమె అనుకున్నదే ఆమె చేస్తుంది, నా మాట వినదు. వచ్చిందా మీ అమ్మాయి? వచ్చిందిగా, నాతోనే కూర్చుంది. మమ్మీ చెప్పింది నిజమేనా? కాదు, అలా కాదు. చూడు, మమ్మీ అబద్ధం చెప్తోందిగా. అరే, మరి నిజమేమిటి? నేను పనిచేస్తాను, కానీ ఏది అమ్మ ఒప్పుకోదు. ఏది చేసినా ఆమె తక్కువనే అంటుంది. ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటుంది. డాడీతో ఏదైనా ఇబ్బంది ఉంటుందా? అమ్మ నాన్నకి చెప్తుంది, ఇక నాన్న కూడా నన్ను కోపడతారు. మా అమ్మ నాన్న ఒకటైపోతారు. ఏమేం పనులు చేస్తావు? ఏది చెప్తారో అది చేస్తాను, కానీ నిర్ణయించుకో, ఫిక్స్ చేసుకో. ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకుని స్కూల్ టైము, ఆడుకునే సమయము, ఇవన్నీ ఫిక్స్ చేసుకో. అలాగే అమ్మ టైంకి కూడా ఫిక్స్ చేసుకో. ఒక హెల్ప్ చేయడానికి ఒక గంట 2 గంటలు పని సమయం ఆమెకి చెప్పి, ఇంత సమయం నాకు ఇవ్వు అని. ఇంత సమయంలో నువ్వు చెప్పిన ఏ పనైనా సరే నేను చేస్తాను, ముందు వెనుక ఏమీ చేయను. అవుతుందా కాదా? మీకు అలా అవుతుందా? నాకు తెలీదు, కానీ ఆమె ఏమవుతుందంటే, నేను ఎప్పుడైతే నాకు హెల్ప్ అవసరమో అప్పుడు ఆమెకు చెప్తే ఎలా చేస్తుంది అంటే, ముఖం మార్చుకుని చేస్తుంది. అరగంట తర్వాత 1 గంట తర్వాత పని పూర్తయ్యాక ఏ పని అయితే వంటింట్లో అవసరమైతే ఇప్పుడు రాదు, వస్తే మొహం మార్చుకుని వస్తుంది. అలా వచ్చే కంటే నువ్వు రానే వద్దు ఆమెకి అంటే దుఃఖం వస్తుంది. మరి ఎందుకు? ముఖం మార్చుకుని ఉంటుందా? మనస్ఫూర్తిగా చేయదా? లేక మనసు లేకుండా చేస్తుందా? మనసు లేకుండా, కానీ ఆడుకునే సమయంలో పని చేయాల్సి ఉంటుంది. అందుకే ఆడుకునే సమయం వేరుగా ఉంచుకో, పనిచేసే సమయం వేరుగా ఉంచుకో. 2 పనులు ఒకేలా ఉంచుకో. మీ మనసులో తగ్గట్టుగా ఉండు. ఈ టైం ఆడుకునేది, ఇది పని టైము, వంటింట్లో పనిచేసే టైము. ఆ టైంలో పూర్తిగా ఆడుకునే సమయం, ఆడుకోవాల్సిన ఆలోచన వద్దు. రాత్రి అప్పుడు ఎవరూ ఆడరు కదా. మరి నీకు అన్నం కావాలి కదా, వద్దా? టైంకి కావాలి కదా, టైం టు టైం కావాలి కదా. రాత్రి చాలా లేట్గా అమ్మ అన్నం పెడితే పర్వాలేదా? ఆకలి వేసినా కూడా దానికి సమయం ఉండాలి కదా. ముందు వెనక ఆలుకు. వస్తే అమ్మకి చెప్పు, ఏ పని నాకు చెప్పాలన్నా హెల్ప్ చేయి. మీకు ఎంత వీలైతే అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా. ఏదోలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మరి ఇద్దరూ చేసుకోవాలి. మీరు తీసుకోవాలి, ఆ మమ్మీకి తీసుకోవాలి. తెలిసిందా? ఆమెకు కూడా కాస్త ముందు వెనక పని ఇవ్వండి. కొంత సమయం మీకు ఉంటుంది, కొంత సమయం ఆమెకినూ ఉంటుంది. దాంతో ఆడుకోవాలి కదా. నేను రోజు చెప్పను, కానీ ఎవరైనా లేట్ అయితే, ఎవరైనా వస్తే, లేకపోతే ఎవరైనా గెస్ట్ వస్తే ఏదైనా తీసుకోవడం అప్పుడే చెప్తాను. అదే టైంలో కాదని చెప్పేస్తుంది. ఎప్పుడైతే రోజు చెప్పను, ఇప్పుడు 9th స్టాండర్డ్లో ఉంది, చదువుకోవాలి, ఆడుకోవాలి, పిల్లలకు వదిలేస్తాను. నిజానికి కాస్త టైం ఉంచుకో. అలా అది చేయదు. దీనికి కాస్త పని మొదట్లో వంటింట్లో పనే ఇచ్చేదాన్ని కాదు. ఆమె ఎలాంటి పని ఇస్తుంది, ఆమె ఎప్పుడు చేస్తే అప్పుడే పర్వాలేదు, అలాంటి పని ఇస్తాను. కానీ ఆమె అదే చేయదు. రాత్రి ఆలస్యంగా 10-11 గంటలకు చేస్తుంది. గొడవ పెట్టడం దేనికి అని నేనే చేసుకుంటాను, చెప్పడమే మానేస్తాను. నిజం చెప్తుందా అమ్మా? దాన్ని నేను మర్చిపోతాను. నా ఆడుకోవడం ఎప్పుడైనా మర్చిపోతావా? లేదు.
మరి టీవీ చూడడం మర్చిపోతావా? లేదు. ఫ్రెండ్స్తో కూర్చుని కబుర్లు చెప్పడం మర్చిపోతావా? లేదు. మరి ఈ పని చేయడం ఎలా మర్చిపోతావు? ఇంత జ్ఞాపక శక్తి చాలా ఉంది, అన్నీ గుర్తున్నాయి, కేవలం పనే గుర్తుండదు. అంటే పని చేయడంలో ఇంట్రెస్ట్ లేదు, అందుకే గుర్తుండదు. నియమం ఏంటంటే ఏ విషయంలో మనకి ఇంట్రెస్ట్ ఉండదో అది బాగా చేస్తాము, అన్నీ గుర్తుంటాయి. ఎందులో ఇంట్రెస్ట్ ఉండదో అది మనసులో నుండి వెళ్ళిపోతుంది. మరి కాస్త ఇంట్రెస్ట్తో నేను కాస్త ఇప్పుడు నేర్చుకుందాము, అమ్మతో కలిసి ఉండి పనులు నేర్చుకుందాము, ఇంకా సాయం చేద్దాము. అమ్మ ఒక్కతే కదా, కాస్త హెల్ప్ అవసరం ఉంటుంది కదా. అరగంట ఆమెకని ఉంచుకో, పోనీలే అరగంట అమ్మ కోసం ఇద్దాం. నువ్వు పని చెప్పు, నేను చేస్తాను. ఆ టైంలో నేను ఇంకేమీ చేయను, కేవలం మమ్మీ చెప్పిందే చేస్తాను, నీ చెప్పిందే నేను చేస్తాను. అరగంట నుండి మొదలెట్టు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం, పెద్దయ్యాక అప్పుడు చూద్దాం. అరగంటలో ఉందాం. చేస్తావా? హెల్ప్ చేస్తావా అమ్మకి రోజు? పర్వాలేదా మీకు? పర్వాలేదు. టైం చెప్పుకోండి. మధ్యాహ్నం టైం అయితే కాస్త ప్రిపరేషను అటు ఇటు చిన్న చిన్న పనులు ఇవ్వండి, దాంతో మీ పని కూడా అలవాటు అవుతుంది.